ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని మనీ ఎర్నింగ్ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో కెరీర్ ఎంచుకుంటూ ఉన్నారు. సో చాలామందికి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అంటే ప్రాపర్ వే తెలియట్లేదు. సో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారు. 1 month, 2 months, 6 months, 1 year, 2 years ఇలా ట్రై చేస్తున్నారు. ట్రై చేసిన తర్వాత ఒక 500 వీడియోస్ వరకు పెట్టడము, అప్పటికి ఒక 500 సబ్స్క్రైబర్స్ లేదా ఒక 600 సబ్స్క్రైబర్స్ ఇలా రాగానే ఏం చేస్తున్నారంటే ఆపేస్తున్నారు ఛానల్ని. ఎందుకంటే ఇంకా దానికి ముందుకు వెళ్ళకపోవడం, సో వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకపోవడం వల్ల ఇంకా కెరియర్ ని స్టాప్ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్లో ట్రైనింగ్ రిలేటెడ్ కొన్ని వందల వీడియోస్ అనేది ఉన్నాయి, కానీ అందులో ఏది కరెక్ట్, మనం ఏది ఫాలో అవ్వాలి. సో కొంతమంది ఏం చెప్తారంటే అన్లిస్టెడ్ వీడియో పెట్టి అప్లోడ్ చేయండి, బాగా వ్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ మంచివి ఇవ్వండి, టైటిల్ మంచిది ఇవ్వండి, డిస్క్రిప్షన్ బాగా ఉండేది ఇవ్వండి అంటారు. మరికొందరు వచ్చేసి థంబ్నెయిల్ బాగా ఉంటే గనక బాగా వ్యూస్ వస్తాయి అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్లకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పినవన్నీ కూడా కొందరు ఫాలో అవ్వడం, ఒకసారి ఇది ఫాలో అవడం, ఒకసారి అది ఫాలో అవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే సక్సెస్ కాలేకపోతున్నారు. సో అసలు ప్రాపర్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎలా అనేది మన క్రియేటర్ సర్చ్ 2.0 తెలుగు ఛానల్లో 100కి 100% జెన్యూన్ మెథడ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను చెప్పిన ఏ మెథడ్ అయినా వర్క్ కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 వీకే అయింది, కానీ ఆల్రెడీ నాకు ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో ఆల్రెడీ 1 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ప్లే బటన్ కూడా రావడం జరిగింది. సుమారుగా 2,60,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరికొన్ని ఛానల్స్లో 10,000, అలాగే 40,000, 50,000 ఇట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో ఆ నాలెడ్జ్ అంతా బేస్ చేసుకొని మీకు అందరికీ కూడా ఒక ప్రాపర్ మెథడ్స్ని, అంటే మీరే ఓన్గా స్టార్ట్ చేసి మీరే ఓన్గా మెథడ్స్ అన్నీ తెలుసుకొని చేయాలంటే సుమారుగా ఒక 3 years, 4 years, 5 years ఇలా పడుతుంది. అలా కాకుండా మేము ఆల్రెడీ ఏదైతే రీసెర్చ్ చేసామో అది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల త్వరగా మీరు యూట్యూబ్ ఛానల్లో గ్రోత్ అవుతారు. మనం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కెరియర్ని స్టార్ట్ చేయాలి అంటే ఎలాగా అనేది తెలుసుకుందాము. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనేది వర్కౌట్ చేసుకోండి. అంటే మీకు బాగా తెలిసిన విషయాలు ఏంటి. సపోజ్ మహిళలు అయితే ఏదైనా కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా, లేదా మీకు ఏదైనా అల్లికలు ఐడియా ఉందా, సో అటువంటిది స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదు మీకు ఒక బ్యూటీ పార్లర్ ఉంది, మేము బ్యూటీ టిప్స్ అన్నీ కూడా చెప్తాము, సో అటువంటి బ్యూటీ పార్లర్నా, లేదా మీకు ఒక హెయిర్ స్టైల్ షాప్ ఉంది, హెయిర్ స్టైల్కి సంబంధించినటువంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు మీరు ఒక డాక్టరా, హెల్త్ అడ్వైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారా. సో ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి ఏ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్ని డిసైడ్ అవ్వండి, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉండేది. అలా డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అని అనుకుందాం. హెల్త్ రిలేటెడ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా కానీ డాక్టర్ టిప్స్, లేదు మీరు ఒక నేమ్ని డిసైడ్ చేసుకోండి. సపోజ్ మీ యొక్క నేమ్ కిషోర్ అనుకోండి, డాక్టర్ కిషోర్ వీడియోస్ అని చెప్పి ఇట్లా నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాదు, మనం సెర్చ్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్లో ఒక నేమ్ సెర్చ్ చేయండి, డాక్టర్ కిషోర్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఏవైనా ఛానల్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి. సో అలా ఛానల్స్ కనుక ఉంటే స్మాల్ చేంజెస్ ఏదన్నా కానీ అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఛానల్లో ఫర్ ఎగ్జాంపుల్కి క్రియేటర్ సర్చ్ 2.0 తెలుగు అని టైప్ చేసిన తర్వాత నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి, ఛానల్ అనేది ఫస్ట్లో ఉంటుంది. సో అలా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛానల్ నేమ్ అనేది ఆల్రెడీ ఎవరైనా ఛానల్ పెట్టి రన్ చేస్తున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో యూట్యూబ్లోనే మీకు తెలుస్తుంది, మీరు ఏ ఛానల్ నేమ్ అయితే అనుకున్నారో ఆ ఛానల్ నేమ్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేయడంతో పాటు బిఫోర్గా ఒక అండర్స్కోర్ కనుక ఇచ్చి సెర్చ్ చేస్తే ఇంకా ప్రాపర్గా మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలా సెర్చ్ చేసిన తర్వాత నేమ్స్ ఉందా లేదా, ఒకవేళ ఎవరికి అటువంటి నేమ్ లేదు అనుకుంటే కనుక అట్లాంటిది మీరు కనుక స్టార్ట్ చేస్తే యూట్యూబ్ సెర్చ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ మెథడ్ వచ్చేసి గూగుల్ యాడ్వర్డ్స్. సో ఈ గూగుల్ యాడ్వర్డ్స్లో మనం నేమ్ ఎట్లా సెర్చ్ చేయాలి, ఎప్పుడైతే మీరు యూట్యూబ్ ఛానల్లో నేమ్ అనేది సెలెక్ట్ చేశారో, సపోజ్ డాక్టర్ కిషోర్స్ హెల్త్ టిప్స్ అని చెప్పి ఒకటి తీసుకున్నారు అనుకోండి, సో అదే నేము
ఒక గూగుల్ యాడ్వర్డ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ కీవర్డ్ సెర్చ్ అని ఉంటుంది. సో ఆ కీవర్డ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డాక్టర్ కిషోర్ హెల్త్ టిప్స్, సో హెల్త్ టిప్స్, డాక్టర్ కిషోర్స్ హెల్త్ టిప్స్ నెల్లూరు, సో ఇట్లా ఒక 5 కీవర్డ్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేస్తే కొన్ని వందల రకాలైనటువంటి కీవర్డ్స్ మీకు రావడం జరుగుతుంది. సో వాటిని అన్నిటినీ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్కి పక్కన యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎన్ని ఉన్నాయి, సో ఎంతమంది ఆ కీవర్డ్ని సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 100 నుంచి 1000 మెంబర్స్ మంత్లీ ఉండేది కనుక తీసుకొని అందులో కాంపిటీషన్ అనేది ఉంటుంది, లో, మీడియం, హై అనేది. సో లోలో ఉన్నటువంటి కీవర్డ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పేజ్లో అన్ని నోట్ చేసుకొని దాంట్లో బాగా నచ్చినటువంటి నేమ్ తీసుకొని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. డబల్ కొటేషన్లో ఒకసారి అండర్స్కోర్ ఇచ్చి ఒకసారి సెర్చ్ చేస్తే ఆ నేమ్తో ఏమైనా ఛానల్స్ ఉన్నాయనేది క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నేమ్ సెలెక్ట్ అయిపోయింది కదా, ఫర్ ఎగ్జాంపుల్కి డాక్టర్ కిషోర్ హెల్త్ టిప్స్ అనే నేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ నేమ్తో మనము యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాము అని అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే జీమెయిల్ అకౌంట్ ఉండాలి. సో గూగుల్కి సంబంధించిందే యూట్యూబ్ కూడా కాబట్టి ఫస్ట్ జీమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇప్పుడు డాక్టర్ కిషోర్ హెల్త్ టిప్స్ అన్నారు కదా, సో అదే నేమ్తో జీమెయిల్లోకి వెళ్ళేసి క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మీ నేము అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ అడుగుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ కనుక కొడితే ఒక కోడ్ వస్తుంది. సో అలా కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ని ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో పూర్తిగా ఎలా క్రియేట్ చేయాలనేది బిఫోర్ వీడియోస్లో మీకు ఉంది. ఆ వీడియోలోకి కనుక వెళ్తే జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఉంది. సో ఇలా క్రియేట్ అయిపోయింది కదా, జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అవ్వండి. జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లో youtube.com అని చెప్పి టైప్ చేయండి. అలా టైప్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్లోకి లాగిన్ అవుతారు. అక్కడ మీకు ఇనిషియల్గా స్టార్టింగ్లోనే క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ నేను మీకు ఇందాక చెప్పాను కదా, డాక్టర్ కిషోర్ హెల్త్ టిప్స్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ కనుక క్లిక్ చేస్తే మీకు సమ్ అడిషనల్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఆ ఆప్షన్స్ అన్నీ ఇస్తూ వెళ్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలా ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేయాల్సి వస్తుంది. దీనికి కూడా ఫుల్ వీడియో బిఫోర్ వీడియోస్లో ఉంది, కానీ మీకు బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ అంటుంది. అక్కడ మీకు కొన్ని డిఫాల్ట్స్గా ఉన్నటువంటి ఫేస్బుక్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు ఇటువంటివన్నీ ఇవ్వాలి. సో కస్టమైజేషన్ అని ఉంటుంది, ఛానల్ కస్టమైజేషన్ అని చెప్పేసి దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ ఛానల్ యొక్క లోగోని మీరు క్రియేట్ చేసుకోవాలి బిఫోర్గానే. అలాగే ఛానల్ ఆర్ట్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇవి రెండు, లోగో, ఛానల్ ఆర్ట్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బటన్కి కూడా మీ లోగో అనేది పెట్టాలి. సో ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి ఫాలో కండి. సో ఇదంతా చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక ఛానల్కి సంబంధించినటువంటి కీవర్డ్ సెట్టింగ్స్ కూడా మీరు చేయాలి. సో డాక్టర్ కిషోర్ హెల్త్ టిప్స్ అని ఉంది కదా, దాన్ని ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇవ్వాలి, అలాగే ట్యాగ్ సెక్షన్లో ఇవ్వాలి, ఛానల్ ట్యాగ్స్లో కూడా ఫస్ట్ ఇవ్వాలి. అలా అన్ని చోట్ల ఇస్తేనే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఛానల్ నేమ్ అనేది విజిబిలిటీ అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఇచ్చినాను. సో ఇదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ సెలెక్ట్ చేసాము, యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసాము సక్సెస్ఫుల్గా. ఇక నెక్స్ట్ ఏంటి, సో యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశారు, వీడియోస్ని అప్లోడ్ చేయడానికి. సో ఫస్ట్ వీడియోస్ మీరు షూట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కెమెరా ఉండాలి, లేదా ఒక మొబైల్ ఉండాలి, అలాగే హై క్వాలిటీ ఉన్నటువంటి మైక్ ఉండాలి. సో మొబైల్ అయితే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, కెమెరా అయితే కెనాన్లో మీకు 200D బాగుంటుంది. ఇక మైక్ వచ్చేసి వైర్లెస్ మైక్స్ తక్కువలో అవైలబుల్లో ఉన్నాయి, కేవలం ఒక 2000 రూపీస్లోనే గ్రినారో అనేటటువంటి మైక్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇద్దరు ఇంటర్వ్యూస్ చేయడానికి కూడా మీకు మైక్ అనేది పనికొస్తుంది. అలా కాదు సార్ అంత బడ్జెట్ పెట్టలేమనుకుంటే 1000 రూపీస్ లోపలే వచ్చేసి మీకు బోయా మైక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇలాంటి మైక్స్ పర్చేస్ చేసుకోండి. సో నేను చెప్పినటువంటి గ్రినారో మైక్ వచ్చేసి మీకు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మైక్ ఇలాగా పెట్టుకొని మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ప్రజెంట్ వింటున్నటువంటి వాయిస్ కూడా
ఆ మైక్లో నుంచే వస్తుంది. సో ఇద్దరు ఇంటర్వ్యూస్ చేయడానికి పనికొస్తుంది. ఇది వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి పనికొస్తుంది, మొబైల్కి పనికొస్తుంది, ఐఫోన్కి పనికొస్తుంది అనమాట, సి పిన్కి. సో ఇలాగా మైక్ కాస్ట్ వచ్చేసి మీకు 2000 రూపీస్ లోపలే ఉంటుంది. సో మైక్, కెమెరా లేదు మొబైల్ పర్చేస్ చేసుకోవాలి. ఒక చిన్న రూమ్ 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది మీరు మాట్లాడడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైటింగ్ కనుక తక్కువగా కనుక ఉంటే అంబ్రెల్లాస్ కావాల్సి వస్తాయి. ఒక 2 అంబ్రెల్లాస్ 2 స్టాండ్స్ కావాల్సి వస్తాయి. ఇవన్నీ మీకు ఆన్లైన్లో అమెజాన్లోనే దొరుకుతాయి. సో ఇవన్నీ కనుక మీరు పర్చేస్ చేసుకుంటే ప్రాపర్గా వీడియోస్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక మంచి చైర్ ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇటువంటిది కానీ లేదా ఏదైనా కానీ నేను తక్కువ కాస్ట్లోనే కర్టన్స్ వేయడం జరిగింది. అలా కాకుండా మీరు మంచి సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మంచి పెయింటింగ్ బ్రిక్స్ లాంటిది అటువంటిది వేసుకోండి. ఇలా కాదు సార్ అని అనుకుంటే మీకు తక్కువ కాస్ట్లో గ్రీన్ మ్యాట్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్ మొత్తం ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ కనుక ఉంటే. సో ఇక అంతా అయిపోయింది, వీడియో షూట్ చేశారు. సో ఏదన్నా హెల్త్ టిప్స్ చెప్పారు. ఇక ఈ వీడియోస్ని క్రియేట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎలాగా, మొబైల్లో మీరు వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలంటే కైన్ మాస్టరు అలాగే పవర్ డైరెక్టర్ అని చెప్పేసి యాప్లు ఉన్నాయి. వాటి ద్వారా మీరు వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కనుక ఉంటే మీరు అడోబ్ ప్రీమియర్ లేదా వండర్ షేర్ ఫిల్మోరా అనే యాప్, ఇవి మొత్తం కూడా పెయిడ్ వర్షన్ ఉంటాయి. మొత్తం వీడియో అంతా క్రియేట్ చేసేసారు. ఇంకేంటి, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నారు, అన్ని సెట్టింగ్స్ చేశారు, ఇక వీడియోని రెడీ చేశారు, మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. ఇక అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా వీడియోని తీసుకుంటే ఆ టాపిక్కి రిలేటెడ్గా టైటిల్ అనేది తీసుకోవాలి. ఆ టైటిల్ ప్రకారమే కీవర్డ్స్ అన్నీ కూడా సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ సెక్షన్లో కొన్ని ట్యాగ్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద ట్యాగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ ట్యాగ్స్ దగ్గర కూడా ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే కేటగిరీ అనేది సెలెక్ట్ చేయాలి. మీరు దేనికి సంబంధించింది వీడియోస్ చేస్తున్నారు, ఎడ్యుకేషనా, స్పోర్ట్సా, లేకపోతే ఇంకా ఏదైనా కానీ హెల్త్ టిప్స్ అనేది కేటగిరీ అని ఉంటుంది. సో డాక్టర్స్ది కాబట్టి ఎడ్యుకేషన్ అని చెప్పేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా హౌ టు స్టైల్ అన్నా ఇవ్వచ్చు, లేదా పీపుల్స్ బ్లాగ్ అన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కిడ్స్కి సంబంధించిందా, నాట్ ఇట్ ఫర్ కిడ్సా లేదా అనేది సెట్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోని అన్లిస్టెడ్ పెట్టుకోవచ్చు. అన్లిస్టెడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ ప్రాపర్గా అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత కింద ఆప్షన్ వస్తుంది థంబ్నెయిల్ అనేది. ఆ థంబ్నెయిల్ దగ్గర మంచి థంబ్నెయిల్ అట్రాక్షన్గా ఉన్నటువంటిది, సో అలాంటి తయారు చేస్తే మీకు సిటిఆర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని మీద మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత థంబ్నెయిల్ని డిజైన్ చేసి దానికి ఇవ్వండి. ఇవన్నీ చేయండి. చేసిన తర్వాత వీడియోని పబ్లిష్ చేయండి. సో ఇలా కనుక పబ్లిష్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి. సో ఇది అండి ప్రాపర్గా మీరు వీడియోస్ చేసే మెథడ్స్. ఇంకా షార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడప్పుడు లైవ్ ఈవెంట్స్ ఇవ్వాలి. ఈ లైవ్ చేయాలి అంటే మీకు కనీసం 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. సో ఇలా చేయాలి, వీడియోస్ని అప్లోడ్ చేయాలి, రెగ్యులర్గా మీరు కంటెంట్ని అప్లోడ్ చేయాలి, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మీకోసం వీడియోస్ చేస్తూ మీ ఎర్నింగ్స్ కోసం చేస్తున్నట్టు విధంగా వీడియోస్ అనేది ఉండకూడదు. ఇలా మీరు కంటెంట్ని రెగ్యులర్గా కనుక అప్లోడ్ చేస్తూ ఉంటే వీడియోస్ బాగా మూవ్ అవ్వడం, వ్యూస్ రావడం జరుగుతూ వెళ్తాయి. ఇది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఏంటి అంటే యూట్యూబ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ముఖ్యంగా మానిటైజేషన్ అనేది అవ్వాలి. మానిటైజేషన్ అంటే ఏంటంటే మన ఛానల్లో యాడ్స్ రావాలి. కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఛానల్స్ కూడా యాడ్స్ వస్తున్నాయి. అలా రావడం వల్ల రెవెన్యూ అనేది మనకు రాదు, యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది. మనకు రెవెన్యూ కావాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 365 డేస్ లోపల కంప్లీట్ అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ అనేది కూడా 1 ఇయర్ అంటే 365 డేస్ లోపల కంప్లీట్ చేస్తే మానిటైజేషన్ ఆప్షన్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే కనుక రివ్యూ జరుగుతుంది. 1 వీక్ లోపల మనకి అప్రూవల్ రావడం జరుగుతుంది. మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ మిగిలినవన్నీ కనుక ఫాలో అవుతూ ఉంటే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ నుంచి మనకి మెయిల్ రావడమా లేదా డాష్ బోర్డ్లో యూ హ్యావ్ కంగ్రాచ్యులేషన్స్ మీకు ఒక మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి ఒక ఆప్షన్ కానీ యాక్టివేషన్ అవుతుంది. సో ఇలా కనుక యాక్టివేషన్ అయితే మనకి అప్పుడు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎర్నింగ్ రావడం జరుగుతుంది. సో ఇక సార్ అందరూ అడగచ్చు యూట్యూబ్ నుంచి పేమెంట్స్ మనకి ఎలా వస్తాయని చెప్పేసి. సో ఎప్పుడైతే మీరు $100ని కంప్లీట్ చేస్తారో ఆ కంప్లీట్ చేసినప్పుడు మనకి కింద సెట్టింగ్స్ రావడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మనము అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి అన్నీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో అలా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తే ఏ అకౌంట్కి అయితే మనం మెన్షన్ చేసామో ప్రైమరీ ఇవ్వచ్చు, ఇంకో అకౌంట్ కూడా ఇవ్వచ్చు ఆప్షన్ అనేది. సో ఆ అకౌంట్లో ఎవ్రీ మంత్ 21కి పేమెంట్ రిలీజ్ చేస్తారు. 22nd నుంచి 25th మధ్యలో మనకి అకౌంట్లో
అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. US డాలర్స్లో ఉంటుంది, అది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయ్యి మనకి అమౌంట్ మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దగ్గర నుంచి పేమెంట్స్ మనకి ఎలా అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనే వరకు. సో ఇది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే విధానం, వీడియోస్ని అప్లోడ్ చేసే విధానం. కాకపోతే ఇంకా డీటెయిల్గా వెళ్ళాలి అంటే కనుక వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో తక్కువ దీంట్లోనే మీకు మొత్తం ప్రాసెస్ చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసి ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగా, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం ఎలాగా, యూట్యూబ్ ఛానల్లో కొన్ని సెట్టింగ్స్ చేయడం ఎలాగా, సెట్టింగ్స్ చేసిన తర్వాత లోగోని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఛానల్ ఆర్ట్ సైజ్ ఏ విధంగా ఉండాలి దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, లోగోని మనం ఛానల్కి ఎట్లా అటాచ్ చేయాలి, ఛానల్ ఆర్ట్ని ఎలా అటాచ్ చేయాలి, సో టైటిల్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్లో ఎలా మెన్షన్ చేయాలి, ఛానల్ ట్యాగ్స్ ఎక్కడ మెన్షన్ చేయాలి, సో ఫోన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, కస్టమైజేషన్ ఎలా చేయాలి, అంటే ఛానల్ ట్రైనరు న్యూ విజిటర్స్కి ఎలా ఇవ్వాలి, ఓల్డ్ విజిటర్స్కి ఛానల్ ట్రైనర్ ఎట్లా సెట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. ట్యాగ్స్ని మనం ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి, ట్యాగ్స్ని సెర్చ్ చేసిన తర్వాత టైటిల్లో ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ని ఎలా పెడితే బాగుంటుంది, అలాగే థంబ్నెయిల్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, లోగోని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఛానల్ ఆర్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, సో ఇక ప్రాపర్గా ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఏ టైమింగ్లో వీడియోస్ని అప్లోడ్ చేయాలి, యూట్యూబ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి, ఎటువంటి ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వదు, అలాగే వితౌట్ షోయింగ్ ఫేస్ మనం వీడియోస్ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే చాలామంది వీడియోస్లో కనపడకుండా మేము ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళు వీడియోస్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మన క్రియేటర్ సర్చ్ 2.0 తెలుగు ఛానల్లో రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తే 100కి 100% యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతారు, తొందరగా సక్సెస్ అవుతారు. సో ఖచ్చితంగా ఫాలో కండి, నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నీ ఫాలో కండి. 100% జెన్యూన్ మాత్రమే, ఏ ఛానల్లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ చాలా ఛానల్స్ స్టార్ట్ చేశాను, చాలా ఛానల్స్ కొన్ని బ్లాక్ అయ్యాయి, అందువల్ల 80,000 సబ్స్క్రైబర్స్ ఉండి కూడా ఛానల్స్ బ్లాక్ అయ్యాయి. ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒక ఛానల్కి 2,50,000, మరొక ఛానల్కి 10,000, ఇలా రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అన్నీ నేను ప్రాక్టికల్గా నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే అందరికీ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ₹1 కూడా నేను తీసుకోకుండా, అంటే చాలా ఛానల్స్ ఇప్పుడు కొద్దిగా గ్రోత్ అయిన తర్వాత థంబ్నెయిల్ డిజైన్కి ఇంత, అలాగే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఇంత, మానిటైజేషన్ అయితే ఇంత, ఇట్లాగా కమర్షియల్గా చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళందరి జోలికి మీరు పోకుండా 100కి 100% ఫ్రీగా అన్నీ కూడా నా ఛానల్లో నేర్పిస్తాను. సో వీలైతే అప్పుడప్పుడు జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తాను ఫ్రీగా, మీరు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు కనుక కొత్తగా ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.